స్టూడెంట్స్ కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ అంటే ద ఫినామినన్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ టూ ఆర్ మోర్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు గివ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ ఈజ్ నోన్ యాజ్ అ హైబ్రిడైజేషన్. అంటే ఒక మాలిక్యూల్ ఫామ్ అయ్యే టైంలో ఒక ఆటమ్ అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్ వ్యాలెన్స్ షెల్లో ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి కొత్త ఆర్బిటాళ్లను ఫామ్ చేస్తాయి. ఇలా ఫామ్ అయిన కొత్త ఆర్బిటాళ్లనే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ అ హైబ్రిడైజేషన్. So the intermixing of atomic orbitals of same atom of an element to give same number of identical orbitals is known as a hybridization. మరి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ అంటే పౌలింగ్ అనే సైంటిస్ట్ హైబ్రిడైజేషన్ ప్రపోజ్ చేశాడు. మరి ఇక్కడ హైబ్రిడైజేషన్ యూజ్ చేసుకొని మనం మాలిక్యులర్ షేప్స్ కానీ బాండ్ యాంగిల్స్ కానీ బాండ్ లెంత్ కానీ డిటర్మైన్ చేయొచ్చు. మనం ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు రూల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ అసైనింగ్ హైబ్రిడైజేషన్ అంటే రూల్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక మాలిక్యూల్ ఫామ్ అయ్యే టైంలో సెంట్రల్ ఆటమ్ ఓన్లీ అండర్గో హైబ్రిడైజేషన్ బట్ నాట్ ద బాండెడ్ ఆటమ్స్. అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ ఎలిమెంట్ కూడా ఎవరంటే ఇన్ ఎ మాలిక్యూల్ ద సెంట్రల్ ఆటమ్ ఓన్లీ అండర్గో హైబ్రిడైజేషన్ బట్ నాట్ ద బాండెడ్ ఆటమ్స్. సెంట్రల్ ఆటమ్ మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది కానీ బాండెడ్ ఆటమ్స్ మాత్రం హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. నెక్స్ట్ అటామిక్ ఆర్బిటాల్స్ హ్యావ్ డిఫరెంట్ సైజ్, షేప్ అండ్ ఎనర్జీ బట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హ్యావ్ ద సేమ్ సైజ్, షేప్ అండ్ ఎనర్జీ. అంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యే అటామిక్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా సైజు కానీ షేప్ కానీ ఎనర్జీ కానీ సేమ్ ఉండవు. బట్ ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా హైబ్రిడైజేషన్లో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసినాయి. మరి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అబ్జర్వ్ చేస్తే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒకే సైజు, షేప్, ఎనర్జీతో ఉంటాయి కాబట్టి hybrid orbitals have the same size, shape and energy, but atomic orbitals have different size, shape and energy తీసుకుంటాం. మరి the number of hybrid orbitals formed is numerically equal to number of orbitals participating in hybridization. అంటే హైబ్రిడైజేషన్లో అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్నైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఫామ్ అయ్యే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా అన్నే ఉంటాయి. 2 ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ద నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ హైబ్రిడైజేషన్ తీసుకుంటాం. అలానే మరి ఫామ్ అయిన హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్ని ఎట్లా అరేంజ్ అయి ఉంటాయి అంటే the hybrid orbitals are arranged symmetrically around the nucleus. ఈ ఫామ్ అయిన హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా సెంట్రల్ ఆటమ్ న్యూక్లియస్ చుట్టూ కూడా సిమెట్రికల్గా అరేంజ్ అయ్యి ఉంటాయి, ఒక పర్టికులర్ జామెట్రీలో అరేంజ్ అయ్యి ఉంటాయి. అలానే ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ సేమ్. మీరు ఒక మాలిక్యూల్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక యాంగిల్ అబ్జర్వ్ చేస్తే బిట్వీన్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మీరు ఏ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తీసుకున్నా కూడా యాంగిల్ సేమ్ ఉంటుంది. అందుకే ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ సేమ్. మరి మనకి ఇంకో కండిషన్ ఏమిటంటే ఇక్కడ హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఆర్ వ్యాకంట్ ఆర్బిటాల్స్ అండర్గో హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్లో వ్యాకంట్ ఆర్బిటాల్స్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అయినా పార్టిసిపేట్ చేస్తాయి, ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్ అయినా పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆర్ వేకంట్ ఆర్బిటాల్స్ అండర్గో హైబ్రిడైజేషన్. అలానే ద హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద షేప్, బాండ్ యాంగిల్ అండ్ బాండ్ లెంత్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ షేప్ కానీ బాండ్ యాంగిల్ కానీ బాండ్ లెంత్ కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకుంటాం.
నెక్స్ట్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓన్లీ ఫార్మ్స్ సిగ్మా బాండ్. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్ని మాత్రమే ఫామ్ చేస్తాయి కానీ పై బాండ్ని ఫామ్ చేయవు. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫాలోస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్ ఇన్ దీస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. మరి హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అన్ని ఎట్లా అరేంజ్ అవుతాయి అంటే అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్. అంటే హూన్స్ రూల్, పౌలీ, ఆఫ్ బవన్ మనం చదివాము చూడండి. ఆ రూల్స్ బేస్ చేసుకుని ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో అరేంజ్ అయి ఉంటాయి. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ అసైనింగ్ హైబ్రిడైజేషన్. అంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మాలిక్యూల్ ఫామ్ అయ్యే టైంలో సెంట్రల్ ఆటమ్ మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. బాండెడ్ ఆటమ్స్ మాత్రం హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయవు. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయో దానికి ఈక్వల్ నెంబర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అటామిక్ ఆర్బిటాల్స్ మాత్రం సైజు, షేప్, ఎనర్జీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మాత్రం సైజు, షేప్, ఎనర్జీ సేమ్ ఉంటాయి. మరి వ్యాలెన్స్ షెల్లో ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా సెంట్రల్ ఆటమ్ న్యూక్లియస్ చుట్టూ సిమెట్రికల్గా ఒక పర్టిక్యులర్ జామెట్రీలో అరేంజ్ అయి ఉంటాయి. అలానే యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ ఎ మాలిక్యూల్ ఈజ్ ద సేమ్. ఒక మాలిక్యూల్లో మీరు ఎనీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తీసుకుంటే బాండ్ యాంగిల్ సేమ్ ఉంటుంది. అలానే ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ అంతా కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్ బేస్ చేసుకొనే హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో మనం అరేంజ్ చేస్తాం. మరి హాఫ్ ఫీల్డ్ కానీ ఫుల్ ఫీల్డ్ ఆర్ మరికి వ్యాకెంట్ ఆర్బిటాల్స్ ఇందులో ఎవరైనా కూడా హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్స్ని మాత్రమే ఫామ్ చేస్తాయి కానీ పై బాండ్ని ఫామ్ చేయవు. మరి కాన్సెప్ట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ అంటే పౌలింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద షేప్స్, బాండ్ యాంగిల్స్ అండ్ బాండ్ లెన్స్ ఇన్ మాలిక్యూల్స్, దట్ ఈస్ ద హైబ్రిడైజేషన్. సో ద ఫినామినన్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ two or more atomic orbitals of same atom of an element to give same number of identical orbitals is known as a hybridization. For example, formation of methane ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. Methane formula CH4. మరి in the formation of methane, central atom carbon undergo hybridization. కార్బన్ సెంట్రల్ ఆటమ్, హైడ్రోజన్ బాండెడ్ ఆటమ్గా తీసుకోవాలి. సెంట్రల్ ఆటమ్ కార్బన్ అండర్గో హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ కూడా ఏ టైపు? sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో సెంట్రల్ ఆటమ్ కార్బన్ అండర్గో హైబ్రిడైజేషన్, బాండెడ్ ఆటమ్స్ డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్. మరి కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ అంటే 1s ఆర్బిటాల్ అండ్ 3p ఆర్బిటాల్స్ అండర్గో హైబ్రిడైజేషన్ టు గివ్ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 1s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇందాక అదే చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అండర్గో హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని చెప్పుకున్నాం. మరి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ రెగ్యులర్ జామెట్రీ. న్యూక్లియస్ చుట్టూ, సెంట్రల్ ఆటమ్ న్యూక్లియస్ చుట్టూ రెగ్యులర్ జామెట్రీలు అంటే ఇట్లా సిమెట్రికల్గా అరేంజ్ అయి ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇది sp3 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 ఎట్లా అరేంజ్ అయి ఉన్నాయి? ఒక టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయి, పర్టికులర్ షేప్. యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇస్ ద సేమ్ అనుకున్నాం. అంటే 109 degrees 28 minutes ఉంటుంది యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓన్లీ సిగ్మా బాండ్ని మాత్రమే ఫామ్ చేస్తాయి అనుకున్నాం. అంటే ఈచ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇట్లా హైడ్రోజన్తో సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తుంది. అంటే ఈ బాండ్ ఇలా వస్తుంది మనకి, సిగ్మా CH4. అన్నీ కూడా సిగ్మా బాండ్సే. ఎన్ని సిగ్మా బాండ్స్ వస్తున్నాయంటే 4 సిగ్మా బాండ్స్ వస్తున్నాయి. ఇది హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. మన దీంట్లో టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది హైబ్రిడైజేషన్ అండ్ రూల్స్ ఫర్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్.